బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ రేవంత్ కరచాలనంపై కేటీఆర్ చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. సభలోనే కాదు బయట కూడా సంస్కారం ఉండేలా మాట్లాడాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిపై గౌరవం ఉండాలని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదే అని కేటీఆర్ అన్నారు. మీసాలు గడ్డాలు పెంచడం పైన కేటీఆర్ చిట్చాట్ లో కామెంట్స్ చేశారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ కాలేడు అన్నారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీకి గడ్డం మీసాలు ఉండవు, మరి వారినేమంటారు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అల్లుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ రేవంత్ కరచాలనంపై కేటీఆర్ చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. సభలోనే కాదు బయట కూడా సంస్కారం ఉండేలా మాట్లాడాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిపై గౌరవం ఉండాలని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదే అని కేటీఆర్ అన్నారు. మీసాలు గడ్డాలు పెంచడం పైన కేటీఆర్ చిట్చాట్ లో కామెంట్స్ చేశారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ కాలేడన్నారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీకి గడ్డం మీసాలు ఉండవు, మరి వారినేమంటారు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అల్లుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అని కేటీఆర్ అన్నారు. రైట్, ఇక కేటీఆర్ చిట్చాట్లో చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కేటీఆర్ అన్నట్టు సభలోనే సంస్కారం కాదు బయట కూడా సంస్కారం ఉండేలా వ్యవహరించాలి, మాట్లాడే తీరు అని చెప్తున్నారు. సో ఎలా చూడాలి సైదులు? ఎస్ శాలిని, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా చిట్చాట్ నిర్వహించారు. ఈరోజు అసెంబ్లీ ప్రారంభం అయ్యే ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో ఆయన తన చైర్లో కూర్చున్నారు. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నమస్కారం చేసి కరచాలనం చేశారు. ఆయనతో పాటు మంత్రులందరూ కూడా వెళ్ళి కేసీఆర్ని కలవడం జరిగింది, కరచాలనం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సన్నివేశం ఏదైతే ఉందో దీన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా చిట్చాట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో, ఒక ప్రతిపక్ష నేతగా సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి కరచాలనం చేశారు. సో అది మేము దాన్ని గౌరవిస్తున్నాం. అంతే స్థాయిలో బయట కూడా గౌరవంగా ఉంటే బాగుంటుందనేది కూడా ఆయన హితవు పలికారు. ఎందుకంటే బయట మాట్లాడుతున్న తీరు పట్ల ప్రజలు అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పట్ల మేమే కాదు ప్రజలు కూడా విసిగి చెందిపోతున్నారని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి సంస్కారవంతంగా ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్ దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి నమస్కారం చేసి కరచాలనం చేసుకున్నారు. కాబట్టి అంతే సంస్కారం బయట కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసలు ఎజెండా ఏముంటుంది ఏంటనేది కూడా స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ సభ్యులు అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రానున్న రోజులలో అంశం ఏదైనా సరే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ అంశానికి సంబంధించి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది. కానీ అధికార పక్షానికి చెందినటువంటి సభ్యులు మాత్రమే ప్రిపేర్ అయ్యి రావడం లేదని చెప్పేసి కూడా అన్నారు. పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి చర్చ ఎప్పుడు జరిగినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన అన్నారు. గడ్డం మీసాల గురించి రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు, నా యొక్క గడ్డం మీసాల గురించి. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వారు మరి రాజీవ్ గాంధీకి గడ్డం మీసాలు ఉండవు, అదేవిధంగా రాహుల్ గాంధీకి గడ్డం మీసాలు ఉండవు, మరి వారిని ఏమని అంటారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఆయన హితవు పలికారు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి పదే చేస్తున్నారు. కాబట్టి సో నేను అన్ని చూస్తూ ఉండిపోతున్నాను, కాబట్టి నాకు సంస్కారం అడ్డొస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి పదే నేను ఆంధ్రాలో చదువుకున్నాను అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి అల్లుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే కదా అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో ఏదేమైనా సరే సంస్కారవంతంగా అసెంబ్లీలో కాకుండా బయట కూడా ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి ఇక అనేక అంశాలు జనవరి 2 నుంచి మళ్ళీ తిరిగి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. కాబట్టి సో అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అంశం ఏదైనా సరే మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా అన్నారు. ఎందుకంటే 91 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళ 45 టీఎంసీలకే అట్లా ఒప్పందం చేసుకోవడం, కేంద్రంతో ఒప్పందం చేసుకోవడం సరైనది కాదని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి అనేక అంశాలపైన అసెంబ్లీ సమావేశాల్లో దాదాపుగా 10-15 రోజుల పాటు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రతి అంశంపైన చర్చ
చేయొచ్చు అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. కాబట్టి 1-2 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు పెట్టి చేతులు దులుపుకుంటే సరైనది కాదు. ప్రజా సమస్యలు అనేక ఉన్నాయి. ప్రజా సమస్యలని పైన చర్చించాలని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి అంశం ఏదైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. అసలు ఈరోజు ఏ అంశంపైన చర్చ పెడతారు ఏంటనేది కూడా స్పష్టత లేకుండా ఇవాళ అధికార పార్టీ సభ్యులు ఉన్నారని చెప్పేసి కూడా ఆయన హితవు పలికారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.